హర్యానాలోని గురుగ్రామ్లో దారుణం జరిగింది. ఇన్స్టాలో రీల్స్ చేస్తుందంటూ సొంత కూతురు రాధికా యాదవ్ను కాల్చి చంపాడు తండ్రి. గురుగావ్లో జరిగిన ఈ హత్యతో ఒక్కసారిగా కలకలం రేగింది. కూతురు రాధికా యాదవ్ రాష్ట్ర స్థాయి టెన్నిస్ ప్లేయర్. పదే పదే చెప్తున్నా వినడం లేదని పిస్టల్తో 5 రౌండ్లు కాల్చాడు తండ్రి. రాధిక శరీరంలోకి 3 బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆసుపత్రికి తరలించేలోపే రాధిక మృతింది. నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరోవైపు ప్రేమ వ్యవహారమే కాల్పులకు కారణమని ప్రచారం జరుగుతుంది. తనకు నచ్చని అబ్బాయితో మాట్లాడుతోందనే ఆగ్రహంతో కూతురు రాధికను తండ్రి చంపేశారని ప్రచారం జరుగుతుంది. గుర్గావ్ సెక్టార్ 57లోని సుశాంత్ లోక్ ఫేజ్ 2లో ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలోని గురుగ్రామ్లో పరువు హత్య జరిగింది. రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి సొంత తండ్రి కాల్చి చంపాడు. ప్రేమ వ్యవహారం కారణంగా తండ్రి కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. ఈ హత్య ప్రస్తుతం కలకలం రేపుతోంది. గురుగ్రామ్లో పరువు హత్య కేసులో ఆమె సొంత తండ్రిచే కాల్చి చంపబడిందని తెలుస్తోంది. టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ 25 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇక తండ్రి తన కుమార్తెను హత్య చేశాడని, ఆమె కుమార్తె తనకు నచ్చని వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నట్టుగా ఆ తండ్రి వెల్లడించినట్టు తెలుస్తుంది. గురుగ్రామ్ సెక్టార్ 57లో సుశాంత్ లోక్ ఫేజ్ 2లోని కుటుంబ నివాసంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. నిందితుడు తండ్రి తన కుమార్తెపై వరుసగా 3 బుల్లెట్లను కాల్చాడు. 25 ఏళ్ల బాధితురాలని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మరణించింది. 25 ఏళ్ల మహిళ మరణించిందని ఆసుపత్రి నుంచి సమాచారం అందినట్టుగా పోలీసులు చెప్పారు. ఆమెకు 3 బుల్లెట్ గాయాలయ్యాయి. ఆ మహిళ మామని కూడా కలిసాం, కానీ అతను ఏమీ చెప్పలేదు. తర్వాత సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ మహిళ తండ్రి ఆమెపై కాల్పులు జరిపినట్టుగా తమకు తెలిసిందని సెక్టార్ 56 పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ చెప్తున్నారు. ఇంతలో పోలీసులు నిందితుడినైన అతని తండ్రిని అరెస్ట్ చేశారు. ఇక హత్యకు ఉపయోగించిన రివాల్వర్ను ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడంతో పాటు తనకు ఇష్టం లేని వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో ఆ తండ్రి కూతుర్ని కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. 5 బుల్లెట్లు పేల్చినట్టుగా సమాచారం. 3 బుల్లెట్లు ఆమెను తాకాయి. తన కూతురికి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం అలవాటుగా ఉండడంతో ఆయన కలత చెందినట్టుగా చెప్తున్నారు. గురుగ్రామ్లోని సుశాంత్ లోక్లో ఆ వ్యక్తి తన కూతుర్ని కాల్చి చంపాడు. బాధితురాలు రాధికా యాదవ్ టెన్నిస్ క్రీడాకారిణి. అలాగే గురుగ్రామ్లోని సుశాంత్ లోక్ ఫేజ్ 2లో ఉంటుంది. ఆ తండ్రి తన కూతురిపై 5 బుల్లెట్లు పేల్చాడు. 3 బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లాయి. ఆ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన కూతురికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం అలవాటుగా ఉండడంతో ఆ తండ్రి కలత చెందినట్టుగా తెలుస్తోంది. రాధిక రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి. అనేక పోటీల్లో గెలిచింది. 25 ఏళ్ల బాధితురాలు మధ్యాహ్నం సమయంలో సెక్టార్ 57లో ఆమె ఇంట్లో కాల్చి చంపబడింది. ఆమె తండ్రి ఉపయోగించిన తుపాకీని ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్, మా కొలీగ్ శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఈ గురుగ్రామ్లో జరిగిన హత్యకు సంబంధించి పోలీసులు ఏం తేల్చారు? ముఖ్యంగా ఇది పరువు హత్యగా చెప్తున్నారు. ఆ అమ్మాయి తనకు నచ్చని వ్యక్తితో తిరగడము, తండ్రికి నచ్చని వ్యక్తితో తిరగడం, అలాగే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం కారణంగా చెప్తున్నారు. సో పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుందనే కారణంతో తండ్రి కూతుర్ని కాల్చి చంపిన ఘటన గురుగ్రామ్లో చోటు చేసుకుంది. ఇది పరువు హత్యగానే భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయి కాల్చి చంపబడ్డట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక తండ్రి ఉపయోగించిన తుపాకీని ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆమె రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి కూడా చెప్తున్నారు. అలాగే అనేక పోటీల్లో కూడా గెలిచింది. 25 ఏళ్ల రాధికా యాదవ్ రీల్స్ చేయొద్దని పదే పదే చెప్తున్నా వినలేదని, అలాగే మరో వ్యక్తితో లవ్లో పడిందనే సమాచారం. దీంతో తండ్రికి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తండ్రి కోపంతో అమ్మాయిని కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. ఒకసారిగా ఈ ఘటన కలకలం రేపింది. మీరు చూస్తున్న దృశ్యాలు రాధికా యాదవ్కి సంబంధించిన ఫోటో. అది స్టేట్ టెన్నిస్ ప్లేయర్, మంచి భవిష్యత్తున్న క్రీడాకారిణి. కానీ ఏకంగా తండ్రి చేతిలో హత్యకు గురి కాబడింది. తండ్రి చంపేసిన పరిస్థితి. సెక్టార్ 57లో గురుగ్రామ్లో ఉంటున్నారు. సుశాంత్ లోక్ ఫెస్టివల్లో ఈ ఘటన జరిగింది.
నిజంగా ఇలాంటి ఘటనలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, చాలా దిగ్భ్రాంతికరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మంచి భవిష్యత్తున్న అమ్మాయి 25 సంవత్సరాలు, చాలా దూసుకెళ్తుంది, చాలా మెడల్స్ కూడా గెలిచిన పరిస్థితి. కానీ ఎంత టాలెంట్ ఉన్న విషయం ఇక్కడే మళ్ళీ ఇదే సమస్య. ఇన్స్టాగ్రామ్స్, రీల్స్, సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడము, ఇలాంటి వ్యసన పరులుగా మారడం ఇదొక కారణమైతే, వీటి ద్వారా అనామక వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, అపరిచితులతో ప్రేమ వ్యవహారాలు నడిపించడం అనేది మరొక కారణంగా తెలుస్తుంది. సరే, ప్రేమించడం తప్ప అనేక సందేహం కూడా రావచ్చు, తప్పు కాదు. కానీ తండ్రి, ఏ తండ్రి అయినా ఆ కూతురికి సంబంధించినటువంటి సేఫ్టీ, సెక్యూరిటీ చూస్తాడు, సేఫ్గా ఉండాలని భావిస్తాడు. కానీ ఇక్కడ తండ్రి కూడా మరీ చాలా కిరాతకంగా వివరించాడు, చాలా దారుణంగా వివరించాడు. ఏకంగా మందలించాల్సింది పోయి కూతుర్ని, అదుపులో పెట్టాల్సింది పోయి కూతుర్ని విచక్షణారహితంగా కాల్చి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది చాలా దుర్మార్గమైన చర్య, ఇది చాలా నేరపూరితమైన చర్య. సరే, కూతురు తప్పు చేసి ఉండొచ్చు కాక, కానీ ఏకంగా ఆ తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేయడం అనేది చాలా చాలా పెద్ద నేరం. ఇప్పుడు అతడే శిక్షార్హుడిగా మారిపోయాడు, అతడే ఇప్పుడు కటకటాలను లెక్కించాల్సిన పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు చాలా కేసుల్లో ఇదే కనబడుతుంది మనకు. సోషల్ మీడియాకు బానిసలుగా మారి పూర్తిగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ అమ్మాయిని ఎవరో కాదు, ఇంకా ఇంట్లో తండ్రే చంపేశాడు. కన్న తండ్రే సోషల్ మీడియాకు అడిక్ట్గా మారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి తద్వారా పరిచయాలు పెంచుకొని తనకు నచ్చని ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపించడం దీనికి కారణంగా తెలుస్తుంది. దీనికంతటి కూడా కేవలం సోషల్ మీడియా. ఇటీవలి కాలంలో చూస్తున్న అన్ని కేసులకు కూడా ఇదే తంతు. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా సంబంధించిన ఫేస్బుక్, వాటెవర్, ఇంకా దాదాపుగా కేసులన్నీ కూడా వీటితోనే లింకప్ అయి ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ తండ్రి చేసింది తప్పు. అమ్మాయిని మందలించాల్సింది పోయి, లేదంటే కొద్ది రోజుల పాటు అమ్మాయికి ఏదైనా సర్ది చెప్పాల్సిన పరిస్థితి, అవసరమైతే బొజ్జగించాలి, సర్ది చెప్పాలి, లేదా అమ్మాయిని మనసు మారేలా ఎంతో కొంత ప్రయత్నం చేయాలి, ఓపిక చేసుకొని ప్రయత్నించాలి. కానీ ఏకంగా అమ్మాయిని చంపేశాడు. చాలా దారుణాన్ని కూడా చూడు. అమ్మాయి ఎంత 25 ఏళ్ళ అమ్మాయి, మంచి కెరియర్ ఉన్న అమ్మాయి, ఇంకా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వయసు, ఇప్పుడిప్పుడే కెరియర్లో నిలదొక్కుంటూ మంచి భవిష్యత్తున్న అమ్మాయిని ఏకంగా కన్నతండ్రి, 25 ఏళ్ళు పెంచి పోషించిన కన్నతండ్రే అంత విసుగుతో కాల్చి చంపిన దుర్ఘటన ఇది. సహనం నశించి ఓపిక కోల్పోయి తండ్రి ఇంత క్రూరుడిగా మారిపోయడం మనకి సంఘటన. ఇది 2 రకాల అంశాలను మనకు వెల్లడిస్తుంది. సోషల్ మీడియాకి బానిసగా మారితే ఏ రకంగా పర్యవసానాలుంటే, ఒకటైతే సహనం, విచక్షణ కోల్పోయి కన్న పిల్లల్ని, పెంచి పోషించిన పిల్లల్ని, అల్లారు ముద్దుగా 20 సంవత్సరాలు పెంచి పోషించిన పిల్లల్ని ఏ రకంగా మట్టు పెట్టాడో ఇది ఒక రకమైనటువంటి గుణపాఠం. తల్లిదండ్రులకు, ఇటు పిల్లలకి ఇది ఒక లెసన్ లాంటిది. ఏ రకంగా మెదులుకోవాలి, ఏ రకంగా వ్యవహరించాలనేది ఇది ఒక లెసన్గా భావించాలి. మీరేమనుకుంటున్నారు? తండ్రి కూతుర్ని చంపడం వెనుక ఎలాంటి బలమైన కారణమైంటుంది? ముఖ్యంగా 2 రీజన్స్ చెప్పాము. సోషల్ మీడియా అలవాటు ఒకటి, అడిక్షన్ ఒకటి, తర్వాత నచ్చని వ్యక్తితో, అంటే ఆ తండ్రికి నచ్చని వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడపడం రెండో కారణం. తండ్రి ఇంత దారుణమైన శిక్ష వేసి తాను శిక్షార్హుడిగా మారి జైల్లో కూర్చోవడం సమంజసమైన? తండ్రి చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలి, కేవలం తల్లిదండ్రులతో కానీ భవిష్యత్తుకు సంబంధించి కెరీర్ గురించి ఎలా బాటలు వేసుకోవాలి, ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి లేదా లవ్ అఫైర్స్ చిన్న వయసులోనే ఇలాంటి లేనిపోని రిలేషన్స్తో తల్లిదండ్రులకు కూడా నచ్చని పనులు చేసి వాళ్ళకు కూడా తలనొప్పులు తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఏమనుకుంటున్నారు మీరు? కామెంట్ బాక్స్ రూపంలో తెలియండి. మొత్తం మీద గురుగ్రామ్లో జరిగిన హత్య పరువు హత్యగా భావిస్తున్నారు. సో ఏదేమైనా అది పెద్ద నేరం, తండ్రి చేసిన తప్పు, చాలా పెద్ద తప్పు. సహనం, ఓపిక నశించి ఏకంగా విఘ్నత కోల్పోయి, విచక్షణ కోల్పోయి దుర్మార్గుడిలా వ్యవహరించాడు. కన్న కూతుర్నే కాటికి పంపిన తండ్రి చాలా దుర్మార్గంగా వ్యవహరించాడని చెప్పాలి. అంత భవిష్యత్తున్న అమ్మాయిని ఏకంగా 5 బుల్లెట్లు కాల్చాడు. 3 బుల్లెట్ శరీరం దిగా వెంటనే అమ్మాయి ఆసుపత్రి తీసుకోలేకపోయి చనిపోయిన పరిస్థితి. ఈ సంచలన ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్లో చోటు చేసుకుంది.